నమస్తే. వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. ఈరోజు గైన్కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు మనతో పాటు ఉన్నారు. గైన్కి సంబంధించిన సందేహాలను ఆమెను అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా చాలా మందికి ఉండే డౌట్, పీరియడ్స్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా, లేక ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో మనము సాధారణంగా చూస్తామంటే రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి పీరియడ్ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఫస్ట్ డౌట్ ప్రెగ్నెన్సీ అనే వస్తుంది. సో అదే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే పీసీఓడి ఇష్యూస్ ఉన్నాను కానీ, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాను కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా పీరియడ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కామన్గా మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసేది ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా మనము కన్ఫర్మ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో అదే కాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే ఉంది అన్నప్పుడు కొన్ని అదర్ సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎర్లీ సైన్స్ అంటారు. ఓకే. దాంట్లో ఏంటంటే బ్రెస్ట్ కొంచెం హెవీగా అనిపించడము, నొప్పి రావడము, తర్వాత స్మాల్ స్పాటింగ్ లాగా అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, బాగా వీక్గా అనిపించడము, టైర్డ్నెస్, సో బాడీ వీక్గా అంటే నార్మల్గా ఉండదు బాడీ కొంచెం. సో ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ మార్పుల వల్ల ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది హార్మోనల్ మార్పుల వల్ల. ఓకే. కానీ ప్రతి ఒక్కటి ప్రెగ్నెన్సీ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే డిలేడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనో, ఇతరిత కారణాల వల్ల పీసీఓఎస్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, చాలా రకాల కారణాల వల్ల కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా పీరియడ్ డిలే ఉంది అంటే మాత్రం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి కన్ఫర్మేషన్ జరుగుతుంది. పీరియడ్స్ మిస్ అవ్వడానికి ఇంకా పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు కూడా కారణం కావచ్చు కదా మేడం? అవునండి, అవును. అది ఆ పీసీఓడి, పీసీఓఎస్ గురించి కూడా కొంచెం వివరించండి. ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది సేమ్ అండి, సిమిలర్. అది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం అంత తరచుగా వినేవాళ్ళం కాదు. సో ఇదేంటంటే కామన్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ మోతాదులో లేడీస్కి పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. సో బేసికల్ ఏదంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిజార్డర్. అంటే మన బాడీలో ఒక లేడీస్లో హార్మోనల్ మార్పుల వల్ల ఆండ్రోజన్ హార్మోన్ అంటే మేల్ హార్మోన్ అనేది ఎక్సెసివ్ రిలీజ్ అవ్వడం వల్ల, దాని వల్ల వచ్చే మార్పులలో మనము ఈ పీసీఓడి రావడం అనేది జరుగుతుంది. ఓకే. దీంట్లో ఏంటంటే అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, అంటే రెగ్యులర్గా 30-35 డేస్కి రాకుండా కొంతమందికి 50 డేస్కి రావడం, 2-3 మంత్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్ వేరీ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓన్లీ పిల్ తీసుకుంటేనే మనకి పీరియడ్ వచ్చే అలాంటి స్టేజ్ కూడా ఉంటుంది పీసీఓడిలో. సో అదే కాకుండా ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడము, ఎక్కువగా ఉబకాయం, ఒబేసిటీ, ఎక్కువగా వెయిట్ పెరగడం అనేది, అంటే కొంతమందిలో పీసీఓడి ఉన్న వెయిట్ కూడా పెరగరు. సో లీన్ పీసీఓఎస్ అని, ఒబీస్ పీసీఓఎస్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. సో అదే కాకుండా ఇన్ఫర్టిలిటీ సమస్య, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎగ్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవ్వదు పీసీఓడిలో. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య, హెయిర్ గ్రోత్ అంటే నార్మల్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, పిగ్మెంటేషన్, అడ్వాన్స్ స్టేజెస్లో నెక్ మీద చాలా పిగ్మెంటేషన్ రావడము, ఈ హెయిర్ అనేది అప్పర్ లిప్, చిన్ మీద ఎక్కువ అబ్బాయిలాగా ఆండ్రోజన్ హార్మోన్ ఎక్సెస్ వల్ల ఈ హెయిర్ గ్రోత్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే. సో దీనికి డయాగ్నోసిస్ ఏంటి అంటే సిమ్టమ్స్ని బట్టి, అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కొంతమందికి పీసీఓడి ఉంటుంది, స్కాన్లో కనబడుతుంది, కానీ వాళ్ళకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే ఇర్రెగ్యులారిటీ ఏది ఉండదు. సో దీంతో మనం సిమ్టమ్స్ని బట్టి దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే మేడం, అంటే చిన్నప్పటి నుంచి ఈ పీసీఓడి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సో పీసీఓడి మనం కారణాల గురించి మాట్లాడుకుంటే చాలా రకాల డిఫరెంట్ కాజ్, ఇది పర్టికులర్ రీజన్ అనేది ఉండదు. కానీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఒకసారి పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తాము. లైఫ్ స్టైల్ అంటే మంచి హెల్దీ డైట్ మీద ఫోకస్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇంకల్కేట్ చేసుకోవడం కన్నా రాకముందే చిన్న వయసులో నుంచే హెల్దీ డైట్ అనేది మనకి పిల్లలకి అలవాటు చేయడం, మెయిన్గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ హెల్దీ న్యూట్రిషియస్ డైట్. ఇప్పుడు కాలంలో ఏంటంటే చాలా జంక్ ఫుడ్, బికాస్ సో మచ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, ఈ బర్గర్స్ అని, పిజ్జాస్ అని, లోట్స్ ఆఫ్ వైట్స్ వీఆర్ ఈటింగ్, చాలా మైదా కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ. సో ఇవన్నీ చిన్న ఏజ్ నుంచి తినడం వల్ల చాలా బాడీలో మార్పుల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడము,
చాలా వరకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్సే అంటే హెల్తీ డైట్, ఫ్రూట్స్ అని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన న్యాచురల్లీ పండించిన వెజిటబుల్స్ ఇవన్నీ అలవాటు చేయడము. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు బాగా బయటికెళ్ళి ఆడుకొని ఫిజికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే దే ఆర్ ఇన్ హౌస్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ బాగా ఇది ట్యాబ్స్ అని, మొబైల్స్ అని దే ఆర్ మోర్ స్టక్ టు ద సోషల్ ఇది మీడియా, టీవీ అని, ట్యాబ్స్ అని. సో అది తీసేసి బాగా ఫిజికల్‌గా చిన్నప్పటి నుంచే బాగా స్పోర్ట్స్‌లో గాని ఉంచడము, ఫిజికల్‌గా బాగా యాక్టివ్ ఉంచడం వల్ల గూడా సో చాలా వరకు కొంతవరకు మనం ఇది ప్రివెన్షన్ అనేది చేయవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. కానీ మనం ప్రాపర్‌గా డైట్, ఎక్సర్సైజ్ ఇదంతా ఫోకస్ చేస్తే చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్‌లో రాకుండా మనం అవాయిడ్ అనేది చేయవచ్చు. అండ్ చిన్న పిల్లలు చాలా చిన్న ఏజ్‌లోనే అంటే ఇంతకుముందు 13 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 13 అంటే 11 ఇయర్స్‌కి, 10 ఇయర్స్ కూడా మెచ్యూర్ అయితున్నారు కదా! దానికి ఏంటి మేడం కారణం ఇట్స్ కావచ్చు? బేసికలీ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అండి. ఇట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ ద డైట్ వాట్ వి ఈట్. మనం తీసుకునే ఆహారం బట్టి ఆహారము, ఈ నాన్ వెజిటేరియన్ డైట్, మిల్క్ ప్రొడక్ట్స్ మనము అది ఎంతవరకు ప్రాపర్‌గా మనకి అన్ని ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటున్నాయి. టాక్సిన్స్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, లాట్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇవన్నీ అన్నీ మన చేతిలో లేవు. సో మనము ఎంత మార్పు చేయగలుగుతామో అలాంటి విషయాల్లో మార్పు అయితే చేయగలుగుతున్నాము. కొన్ని విషయాల్లో వీ కెనాట్ చేంజ్. సో ఇట్స్ బేసికలీ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, పొల్యూషన్ అండ్ యువర్ డైట్ వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్. మీరు తీసుకునే ఆహారం దాన్ని బట్టి కూడా ఎర్లీగా ఎర్లీ మెనార్కీ అంటారు. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఎర్లీ మెనార్కీ తొందరగా పీరియడ్స్ అనేది ఈ మధ్య కాలంలో మనము చాలా అమ్మాయిలు చూస్తున్నాం అది. ఓకే. ఈ పీసీఓడి కూడా అంటే వారసత్వంగా ఏమైనా వస్తుందా మేడం? అంటే తల్లి నుంచి చైల్డ్‌కి కూడా? కొన్ని స్టడీస్‌లో ఈ పీసీఓడీ కూడా జెనెటిక్‌గా వస్తుంది అని మనకు తేలబడింది. పర్టిక్యులర్ ఈ జీన్ వల్లని కాదు గానీ కొన్ని సందర్భాల్లో ఇది ఫ్యామిలీస్‌లో కూడా రన్ అయ్యే అవకాశం ఉందండి పీసీఓడీ కూడా. ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇన్‌ఫెర్టిలిటీ. దానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు మేడం? ఒకప్పుడు కంపేర్ చేసుకుంటే మనకు లైఫ్‌లో ఇప్పుడు చాలా వరకు ఇన్‌ఫర్టిలిటీ ఎక్కువుంది. ఎందుకంటే కంపారిజన్‌గా చూసుకుంటే ఒకప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయిపోయేవి. సో మనకి 20 వరకు పెళ్ళిళ్ళు అయిపోయేవి. 25 లోపు పిల్లలు పుట్టడం ఇదంతా అంటే ఎర్లీ ఏజ్‌లో అదయిపోయేది. ఇప్పుడు కాలంలో ఏంటంటే ఎవ్రీవన్ ఆల్ ద గర్ల్స్ వాంట్ టు స్టడీ. వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి, ఎర్న్ చేయాలి. మనం ఒక స్టేజ్ ఎస్టాబ్లిష్ అయినాకనే మ్యారేజ్ చేసుకోవాలని. సో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది అడ్వాన్స్ అయిపోతుంది. 20 నుంచి 25 నుంచి 30, 35 వరకు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్, జాబ్ పర్పస్‌లో లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఈ ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అనేది ఏదైతే 20 ఇయర్స్ గర్ల్‌కి ఉంటుందో 30+ తర్వాత మనకు ఎగ్ క్వాలిటీ అనేది, క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో బేసికలీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అడ్వాన్స్డ్. దట్ ఈస్ ఒక్కొక్క రీజన్. ఎందుకంటే డిలేడ్ మ్యారేజెస్, ఈ పీసీఓఎస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇన్‌ఫర్టిలిటీ ఎందుకంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు కాబట్టి. సో బేసిక్ రీజన్ ఈస్ దట్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ దీనివల్ల కూడా చాలా వరకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ మెయిన్‌గా మేము చూసే దాంట్లో అయితే ఈ అడ్వాన్స్డ్ ఏజ్ ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్ రీజన్ అయి ఉంటుందండి. ఈ ఇన్‌ఫెర్టిలిటీ కూడా జెనెటిక్‌గా వచ్చే అవకాశం ఉంటుందా మేడం? ఇన్‌ఫర్టిలిటీ యాస్ సచ్ ఇట్లా ఇదే జీన్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఇలా జెనెటిక్ అని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది జెనెటికల్లీ కూడా ట్రాన్స్‌మిట్ అవుతుంది. అంటే కొన్ని క్రోమోజోమల్ అనామలీస్, జీన్ డిజార్డర్స్ అనేవి ఫ్యామిలీస్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో అలాంటి జీన్ డిజార్డర్స్, క్రోమోజోమల్ అనామలీస్‌లో ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. సో యాస్ సచ్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ జీన్ ఫర్ దట్. కానీ రన్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇన్‌ఫర్టిలిటీ కూడా. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారంటే చిన్న ఏజ్‌లోనే ఎగ్‌ని స్టోర్ చేసుకొని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు కావాలనుకుంటున్నారో అప్పుడు కనడానికి ఆ ఎగ్ స్టోరేజ్ అనేది యూజ్ అవుతుందని. అది ఎంతవరకు అంటే అందరి వల్ల అవ్వదు కదా మేడం చాలా మంది. దీనికి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? ఎర్లీగా డెఫినెట్‌గా మనము 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఎగ్‌కి 25 అనుకోండి. ఆ ఎగ్‌కి 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్‌కి క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ తగ్గిపోతాయి. అడ్వాన్స్డ్ ఏజ్‌లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసినప్పుడు బేబీస్‌లో అబ్నార్మాలిటీస్, కంజెంటల్ అనామలీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఎగ్ మనం స్టోర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ బూన్. బికాస్ now everyone wants to establish themselves, they want to settle down. Maybe not only establishment అనే కాదు, ఇంకేదైనా ఇతరత కారణాల వల్ల ఇప్పుడు కొంతమందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల
ఓవరీస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి, మాలిగ్నెన్సీస్ ఉండో, ఏదన్నా ఉండి ఓవరీ కూడా తీసే అవకాశము కొన్ని సందర్భాల్లో ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఎగ్ స్టోర్ చేసుకుంటే దట్స్ అ బూన్ ఓన్లీ ఫర్ దెమ్. ఓకే. వాళ్ళు ఫ్యూచర్‌లో మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే. సో, అందరి వల్ల అవ్వకపోవచ్చు కానీ ఎంతవరకు యూజ్ చేసుకోగలిగితే ఓవమ్ ప్రిజర్వేషన్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ థింగ్ ఆప్షన్ ఫర్ పీపుల్. ఈ ఇన్ఫెర్టిలిటీకి ఎడినోమైసిస్, ఎండ్రోమెట్రియోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి ఏదైనా సంబంధం ఉంటుందా మేడం? యెస్. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా ర్యాంపెంట్‌గా ఉందండి ఇప్పుడు మన దగ్గర. సో, ఏంటంటే ఎండోమెట్రియోసిస్‌లో మనకు గర్భసంచి యొక్క లోపల భాగంని మనం ఎండోమెట్రియం అంటాం. అది పీరియడ్స్‌లో ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది అబ్డామినల్ క్యావిటీలో ఎళ్లి ఇన్‌ఫ్లమేషన్ అంటే ఈ మెడికల్ టర్మినాలజీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది కాజ్ చేసి ట్యూబ్స్‌ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఓవరీస్‌ని కూడా డ్యామేజ్ చేసి ఎగ్స్‌ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే చాలా వరకు ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళు, అడినోమైసిస్ ఉన్నవాళ్ళు పెయిన్‌ఫుల్ పీరియడ్స్. వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్స్ టైమ్‌లో. ఎక్సెసివ్ పెయిన్ నాట్ అంటే సింపుల్ టాబ్లెట్ ఏసుకున్న రిలీవ్ చేయనంత పెయిన్. ఇంటర్‌కోర్స్ సమయంలో కూడా పెయిన్ ఉండవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్‌లో అంటే మోషన్ పాస్ చేసినా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలా సింప్టమ్స్ మీకు ఎక్సెసివ్ పెయిన్ ఉంది డ్యూరింగ్ పీరియడ్స్ అంటే దాన్ని లైట్‌గా తీసుకోకుండా ఇమ్మీడియేట్‌గా మీరు ఎవాల్యుయేట్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి ఒక గైనకాలజిస్ట్‌ని కలిసి ఎందుకలా అవుతుందని చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో, ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వాళ్ళలో ఓవరీస్‌ని అది ఇన్‌ఫ్లమేషన్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ట్యూబ్స్‌ని, ఓవరీస్‌ని వాళ్ళలో ఈ ఇన్‌ఫర్టిలిటీ సమస్య అనేది చాలా వరకు ఉంటుంది. సో, అందుకే ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా చెకప్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ ఎడినోమైసిస్‌కి, ఎండ్రోమెట్రియోసిస్‌కి సంబంధం ఏంటి మేడం? 2 ఒకటేనా? 2 ఒకటే అండి. డిఫరెంట్ అండ్ వర్డింగ్సే. సో, ఎడినోమైసిస్ అంటే మనకు గర్భసంచిలో వచ్చే ఎండోమెట్రియోసిస్‌ని మనం ఎడినోమైసిస్ అంటాము. ఓకే. సో, ఎండోమెట్రియోసిస్ అనేది మొత్తం మన అబ్డామినల్ క్యావిటీలో ఎక్కడైనా ఉండొచ్చు. ట్యూబ్స్ మీద రావచ్చు, ఓవరీస్ మీద రావచ్చు, అబ్డామినల్ క్యావిటీలో రావచ్చు. డిస్టెన్స్ ఆర్గన్ లంగ్స్‌లో కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అడినోమైసిస్ అంటే అది కన్సైన్డ్ యూట్రస్‌లో గర్భసంచిలో వచ్చే ఎండోమెట్రియోసిస్‌ని మనం అడినోమైసిస్ అంటాం. ఓకే మేడం. పీసీఓడి సమస్య ఉన్న వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా మేడం? పీసీఓడి అంటే మనకేంటంటే దాంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాల్లో మల్టిపుల్ ఫాలికల్స్ ఓవరియన్ ఫాలికల్స్ ఫామ్ అయ్యి అన్నీ పెరిగేసి ఒక 10, 11, 12 వరకు పెరిగేసిపోయి ఆ ఓవులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ చేయకుండా అవుతుంది. సో, నార్మల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఏంటంటే మనకు 28, 30 డేస్ సైకిల్‌లో మంత్లీ సైకిల్‌లో ఒక రోజు 14థ్ ఆర్ 5థ్ డే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో, ఈ పీసీఓఎస్‌లో ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అనేది అవ్వదు. సో, బికాజ్ ఈ టూ మెనీ ఫాలికల్స్ ఉండేసరికి సో, ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి మైల్డ్ పీసీఓఎస్ ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ మోతాదులో ఉండవచ్చు. సో, కొంతమందికి పీసీఓడి ఉన్నా న్యాచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌గా అసలు రాదు అనేది ఏమీ లేదు. కొంతమందిలో ఏంటంటే పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళలో దే నీడ్ హెల్ప్. అంటే అసలు రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి హెల్ప్ ఇన్ ద సెన్స్ ఓవులేషన్‌కి మనము మెడికేషన్స్ పెట్టి ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. సో, అలాంటి పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళలో. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ.